ఆకాశవాణి కోవిడ్-19 స్పెషల్ బులెటిన్ చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. తెలంగాణ రాష్ట్రంలో మరో 894 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 39,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 894 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ వ్యాధి సోకిన వారి సంఖ్య 2,61,728కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,057 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 94.67% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,47,790కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 10,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,423గా నమోదైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పూనావాలా తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 2020లో ఆయన మాట్లాడారు. ప్రజలకు వ్యాక్సిన్ 2 డోసులు ₹1,000కే అందుబాటులో ఉంటుందని చెప్పారు. తుది పరీక్షల ఫలితాలు, నియంత్రణ అనుమతులపైనే వ్యాక్సిన్ లభ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుందని, 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. సరఫరాలో అవరోధాలు, అవసరమైన బడ్జెట్, వ్యాక్సిన్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంసిద్ధత ఇందుకు అవసరమన్నారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,882 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366కు చేరింది. ఇందులో 4,43,794 యాక్టివ్ కేసులు ఉండగా మరో 84,28,410 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 1,32,162 మంది మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 584 మంది బాధితులు కరోనాతో మృతి చెందగా 44,807 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా యాక్టివ్ కేసులు నిన్న పెరిగాయి. గత 24 గంటల్లో 491 యాక్టివ్ కేసులు అధికమయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. నవంబర్ 19న 10,83,397 నమూనాలను పరీక్షించామని, దీంతో దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 12,95,786కు చేరిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది. తుంగభద్ర నది పుష్కరాలు ఈరోజు మధ్యాహ్నం 1:23 ప్రారంభం కానున్నాయి. ఇవి డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకోసం జోగులాంబ గద్వాల జిల్లా అలంపురం, వేణిసోంపూర్, రాజోలి, పుల్లూరు గ్రామాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాగా కరోనా నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నెగటివ్ ధ్రువపత్రంతో రావాలని సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర వైద్య వ్యవస్థల ద్వారా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ పూల్ నుంచి 5 సీట్లను కోవిడ్ వారియర్స్ సంతానానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజుకు 50,000కు తక్కువ కాకుండా పరీక్షలు చేయాలని, ఈ సంఖ్యను 1,00,000 వరకు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేషనల్ నియోనాటల్ ఫోరం తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో కోవిడ్-19 ఛాలెంజెస్ ఇన్ న్యూబార్న్ కేర్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ నియోకాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నీలోఫర్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ దాంపురి తెలిపారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా కరోనా ప్రత్యేక అధికారి డాక్టర్ కార్తిక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటైంది. ఆకాశవాణి కోవిడ్-19 స్పెషల్ బులెటిన్ ఇంతటితో సమాప్తం.